దేవాలయాలు కూడా దొంగలకు టార్గెట్ గా మారుతున్నాయా? భక్తులు సమర్పించిన హుండీ డబ్బులపై దుండగుల కన్ను పడుతోందా? హైదరాబాద్ పరిధిలో మరో దేవాలయ చోరీ ఘటన వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతుంది. తొర్రూరు రంగనాయక దేవాలయంలో చోరీ. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధి తొర్రూరు శివారులోని రంగనాయక స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. దేవాలయాలు కూడా దొంగలకు టార్గెట్ గా మారుతున్నాయా? భక్తులు సమర్పించిన హుండీ డబ్బులపై దుండగుల కన్ను పడుతోందా? హైదరాబాద్ పరిధిలో మరో దేవాలయ చోరీ ఘటన వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతుంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు దేవాలయాన్ని టార్గెట్ చేశారు. ముందుగా దేవాలయ గేట్ వద్దకు చేరుకున్న వారు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో వారు సులభంగా తమ పనిని పూర్తి చేస్తారు. దేవాలయంలోకి ప్రవేశించి అనంతరం నేరుగా హుండీ వద్దకు వెళ్లిన దొంగలు అందులో ఉన్న నగదును అపహరించారు. భక్తులు విశ్వాసంతో సమర్పించిన ఆ డబ్బును కొద్దిసేపట్లోనే దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. మొత్తం వ్యవహారం కేవలం కొన్ని నిమిషాల్లోనే ముగిసిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఉదయం దేవాలయానికి వచ్చిన స్థానికులు గేటు తాళాలు పగిలి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూసేసరికి హుండీ దోపిడీ జరిగినట్లు తెలుసుకున్నారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న హయత్నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించి కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఇక ఈ ఘటనపై సిఐ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ దుండగులను త్వరలోనే గుర్తిస్తామని, అవసరమైన అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని చెప్పారు. సమీప ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ సేకరిస్తూ అనుమానితుల కదలికలను ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ ఘటన తర్వాత భద్రతపై పోలీసులు మరింత దృష్టి సారించారు. సిపి ఆదేశాల మేరకు దేవాలయాన్ని జియో ట్యాగ్ చేసి అక్కడ ఈ పాయింట్ బుక్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించేందుకు సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో దేవాలయాల్లో చోరీలు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో భద్రతా లోపాలు, సీసీటీవీ లేకపోవడం, పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వంటి కారణాలు దొంగలకు అవకాశంగా మారుతున్నాయి. హుండీల్లో ఎక్కువగా నగదు ఉండటం కూడా ప్రధాన కారణంగా మారింది. ఈ ఘటనతో స్థానిక భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. భక్తులు సమర్పించే డబ్బు సురక్షితంగా ఉండాలంటే మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే దేవాలయాల్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. రాత్రి సమయాల్లో భద్రతను పెంచాలి. హుండీ నగదును తరచుగా ఖాళీ చేయాలి. అలారం వ్యవస్థను అమలు చేయాలి. స్థానికులు కూడా అప్రమత్తంగా ఉండాలి. హయత్నగర్ పరిధిలో జరిగిన ఈ చోరీ ఘటన ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. దుండగులు ఎవరన్నది త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన మరోసారి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది. దేవాలయాలు కూడా ఇప్పుడు పూర్తిగా సురక్షితంగా లేవు. భక్తి మాత్రమే కాదు, భద్రత కూడా అంతే ముఖ్యం.